ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 8వ తేదీ 2025 రేపటి రోజున దర్శనం చేసుకోవడానికి అంటే 9వ తేదీ దర్శనం చేసుకోవడానికి ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ 20,000 టోకన్స్ అయితే వదిలారండి. ఈ టోకన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు తిరుపతిలో మాత్రమే వెళ్ళాలి. శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం అక్కడ మాత్రమే ఇస్తారండి. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 20,000 అయితే వదిలారు. దీనికి దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారు. మీకు ఇచ్చిన టోకన్లను టైమింగ్, అడ్రస్, డేట్తో సహా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఇది కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సిందే, లేకపోతే మీకు టోకన్ అనేది ఇవ్వరు. అది ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు. అండ్ రేపటి రోజున దర్శనం చేసుకోవడానికి డీడీ టోకన్స్తో ఈ రోజైతే 2,000 టోకన్స్ అయితే వదిలారండి టోటల్గా. ఈ డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలండి. ఇంకో చోట వెళ్ళాల్సిన రూల్ అయితే లేదు. సో శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళి అక్కడికి వెళ్ళాక 1200 మెట్టు దగ్గర ఈ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలి. అలానే డీడీ టోకన్ యొక్క దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 3 గంటల లోపు దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఈరోజు ఇచ్చారండి. దీనికి కూడా ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలానే నిన్నటి రోజున స్వామివారిని దర్శనం ఎంతమంది చేసుకున్నారనేది చూద్దాం. 7వ తేదీ 11వ నెల 2025న 68,075 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 26,535 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,80,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది, సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకి, అలానే టోకన్స్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ అంటే 300 రూపాయల దర్శనం వాళ్ళకి ఎంత పడింది అనేది చూద్దాం. నేరుగా సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 18 గంటల సమయం అయితే పడింది దర్శనం చేసుకోవడానికి. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకుని వెళ్ళే వాళ్ళకైతే 4 నుండి 6 గంటల సమయం అయితే పడింది. ఈ టోకన్స్ ఎక్కడ ఇస్తారనేది కూడా చెప్పాను ఆల్రెడీ. ఓన్లీ తిరుపతిలోనే ఇస్తారు. ఇవన్నీ ఫ్రీ టోకన్స్. ఇంకా 300 రూపాయల దర్శనం అయితే నిన్నటి రోజున 3 నుండి 4 గంటల సమయం అయితే పడింది దర్శనం చేసుకోవడానికి. ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. ఎస్ఎస్టీ అయితే మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, ఆ టోకెన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. శ్రీవారి మెట్టు మార్గం కూడా వెళ్ళొచ్చండి. కానీ డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.